లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ రూపంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక చోట చేసుకోవడం వల్ల వాటి మీద మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ మోడల్కి సంబంధించినటువంటివి ఒక 5 ప్రాబ్లమ్స్ వర్షం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఆఫ్ 2x² - 5x + 7/3x² + 4x + 2. ఇప్పుడు న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఈజ్ x² టర్మ్, డినామినేటర్లో కూడా x² టర్మ్ ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు హైయెస్ట్ డిగ్రీ టర్మ్ సేమ్గా ఉండాలి. అంటే ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు రేషియో ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ తీసుకున్నట్లయితే యూ విల్ గెట్ ది ఆన్సర్. అట్ రేషియో ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి 2/3 is the answer. 2/3 is there at the third option. Third option is the correct answer. To the next question, limit as extends to infinity of 7x² + 4x - 3/14x² - 8x + 1 equal to dash. ఇక్కడ కూడా మనం సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటాం. న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఈజ్ x² టర్మ్, డినామినేటర్ ఆల్సో హ్యావింగ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ x². ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రేషియో ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఇక్కడ మనం ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడల్లా సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటాం. దట్ ఈస్ ది షార్ట్ కట్. అటు 7/14, 7/14, 7 1s, 7 2s, 1/2 ఈజ్ ది ఆన్సర్. దట్ ఈస్ ది సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఈజ్ x² టర్మ్. ఇక్కడ కూడా డినామినేటర్ ఆల్సో హ్యావింగ్ ది x² టర్మ్ విచ్ ఈజ్ ది హైయెస్ట్ వన్. కాబట్టి ఇక్కడ 2x × 3x దట్ ఈజ్ 6x². ఇక్కడ తీసుకున్నట్లయితే 20x². కాబట్టి ది రేషియో ఆఫ్ ది హైయెస్ట్ డిగ్రీ టర్మ్స్ అంటే ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు తీసుకుంటాం. దట్ ఈజ్ 3/10. 3/10 is there at the first option. That is the answer. Here the next question, limit as extends to infinity of 12x³ + 39x² + 14x - 1/6x³ - 14x² + 2. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అలాంటప్పుడు మన కాన్సెప్ట్ డిగ్రీ రెండింటిలో ఏమో హైయెస్ట్ డిగ్రీని గమనిస్తాం. ఇక్కడ x³ టర్మ్, ఇక్కడ x³ టర్మ్స్ ఆర్ ది హైయెస్ట్ డిగ్రీ టర్మ్స్. కాబట్టి రేషియో ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ తీసుకుంటాం. దట్ ఈస్ 12/6. కాబట్టి ఆన్సర్ ఈస్ 2. 2 ఈజ్ దేర్ ఎట్ ది థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Question, limit as extends to infinity of x² + 1/x³ - 1 is equal to dash. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ x², డినామినేటర్ హ్యావింగ్ ది హైయెస్ట్ డిగ్రీ టర్మ్ x³. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు డిగ్రీ ఆఫ్ ది డినామినేటర్ గ్రేటర్ దాన్ న్యూమరేటర్ అయినట్లయితే దెన్ ఆన్సర్ ఈజ్ 0. దట్ ఈస్ ది షార్ట్ కట్ వన్. దట్ ఈస్ ది ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ and all.